హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఏ అండ్ బి ఫ్రమ్ ది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ నుంచి మనము ఏబి అనే కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అలా చేసినప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ వస్తుంది. జెడ్ అనేది ఎక్స్ వైలో ఫంక్షన్, సో కాబట్టి అక్కడ ఎక్స్ ఉంటుంది. అందుకోసం జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్. ఓకే, సో అదే విధంగా అక్కడ పి అనే నొటేషన్ని ఉపయోగిస్తాం, డో జెడ్ బై డో ఎక్స్. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అప్పుడు డో జెడ్ బై డో వై వస్తుంది, క్యూ అనుకుంటాం. సో దాని తర్వాత అక్కడ కనిపిస్తున్న ఏబి పారామీటర్స్ని ఎలిమినేట్ చేయాలి కొద్దిగా రీఅరేంజ్మెంట్ చేసి. ఓకే, ఎస్. సో మరి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, 2z ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ రూట్ y minus a plus b. So that is taking as 1. Here we have to eliminate a and b, where a and b are constants. a b లు కాన్స్టెంట్స్. ఓకే, సరే ఫస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తాం ఎక్స్తో. పార్షియల్ డెరివేటివ్ with respect to x on both sides of equation 1. Okay, so 1 implies 2 into z ని x తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఎక్స్ తోనే డెరివేటివ్, వై టర్మ్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ బి కూడా కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. ఎస్, రూట్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే 1/2 ఇంటూ రూట్ ఎక్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఓన్లీ రూట్ ఎక్స్ ఉంటే మనం అక్కడ ఆ ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఏ ఉంది, దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని ఇంకొకసారి ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఓకే, ఎస్, కాబట్టి రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటంటే 1/2 ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఎక్స్ డెరివేటివ్ 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకే, ఇంకా వై టర్మ్ ఉంది, నువ్వు ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు వై నీకు సంబంధం లేదు, దాని వాల్యూ 0. సో బి కూడా కాన్స్టెంట్ 0 అనమాట. ఎస్, తొందరపడి 2 క్యాన్సిల్ చేయొద్దండి, ఎందుకంటే 2 మల్టిప్లైర్లో ఉంది, ఇక్కడ డివిజన్లో ఉంది. కాబట్టి 2 రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది, అంటే 2 into 2 4 అవుతుంది. ఎస్, ఈ యొక్క చాప్టర్లో నేను చెప్పాను డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి సబ్స్టిట్యూట్ చేయండి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ ఏ. సో 1 + 0 అంటే 1. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాను చూడండి, ఏబిని ఎలిమినేట్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ ఏని కనుక్కోండి. ఓకే, ఎస్, సో క్రాస్ మల్టిప్లై చేయండి. రూట్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4p. ఓకేనా, పి మల్టిప్లైర్లో డివైడ్ అవుద్ది, ఇది ఇటు సైడ్ డివిజన్లోని మల్టిప్లైర్ అవుద్ది. సో ఇప్పుడు ఎలిమినేట్ చేసేస్తాం. సో దానికంటే డైరెక్ట్గా ఈ రూట్ ఎక్స్ ప్లస్ ఏని అక్కడ చేసేయచ్చు. లేకుంటే చూడండి, ఇక్కడ రూట్ వై మైనస్ ఏ వాల్యూ కనుక్కుంటా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తాను, మైనస్ ఏ ప్లస్ యాడ్ చేసేస్తే ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఎస్, సో ఇలా అయినా చేయొచ్చు, లేకుంటే రూట్ ఎక్స్ ప్లస్ ఏని డైరెక్ట్గా నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ అయినా చేయొచ్చు. ఓకేనా, ఎస్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే
స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 1/4p హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1/16p స్క్వేర్ 1/16 into p square. So that is taking as number 2. సో ఈ ఫార్ములా ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ కదా, అదేవిధంగా 1/4p హోల్ స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16p స్క్వేర్. కాబట్టి ఏబి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఎస్ అదే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇంకా వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో పార్షియల్ డెరివేటివ్ with respect to y on both sides of equation 1. ఓకే, సో 1తో పార్షియల్ 1ని వైతో చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ చెప్పండి 2 కాన్స్టెంట్ జెడ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎస్. నువ్వు వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్స్ 0 అయిపోతాయి. సో మళ్ళీ ఎలా ఉంది రూట్ ఎక్స్ లాగా ఉంది. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ రూట్ వై మైనస్ ఏ. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ y మైనస్ ఏ. సో 1 వైకి డిఫరెన్షియేషన్ ఏకి 0. సో మళ్ళీ b కాన్స్టెంట్ దాని వాల్యూ 0 అయిపోతుంది. ఓకే ఎస్. సో ఇక్కడ డో జెడ్ బై డో వై అంటే క్యూ అని చెప్పాను నొటేషన్. సో 1/4 ఇంటూ రూట్ వై మైనస్ ఏ. ఓకే ఎస్. ఇప్పుడు ఇంకా రూట్ వై మైనస్ ఏ వాల్యూని కనుక్కుంటాను. So root y minus a is equal to 1/4 q. ఎందుకంటే 4 అట్లానే ఉంటుంది, q మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అయిపోతుంది. సో 1/4q. ఎస్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తున్నాను. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. y మైనస్ a is equal to 1/16q స్క్వేర్. యాక్చువల్గా ఏ బై బి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు, ఏ బై బి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. కాబట్టి 1/4q హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 బై బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16q స్క్వేర్. మళ్ళీ డినామినేటర్లో ఏబి స్క్వేర్లా ఉంది, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఓకే ఎస్. సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 3. సో మీరు గమనిస్తే మనం ఏని ఎలిమినేట్ చేయాలి, అయితే ఈ రెండింటిని యాడ్ చేసేద్దాము. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే అప్పుడు ఈజీగా ఎలిమినేట్ అవుతుంది. యాడింగ్ 2 and 3 we get. యాడ్ చేయడం ఎట్లా, లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తాం, రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తాం. సో ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి మళ్ళీ 1 రైట్ సైడ్లో ఉన్నవన్నీ యాడ్ చేద్దాం. నంబర్ 2లో 1/16p స్క్వేర్ ప్లస్ 1/16q స్క్వేర్. ఎస్. మీరు గమనిస్తే మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండిట్లోంచి 1/16ని కామన్ తీయచ్చు మీరు. సో 1/p స్క్వేర్ ఉంటుంది ప్లస్ 1/q స్క్వేర్. ఓకే సో 1/16 లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 16 అవుద్ది. సో అంటే మల్టిప్లైర్ అవుద్ది. 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/p స్క్వేర్ ప్లస్ 1/q స్క్వేర్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డి అని చెప్పచ్చు. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.